నేను నల్గొండ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ సరే అక్కడ ఎక్స్ఎంపీగా అక్కడ ప్రస్తుత ఎమ్మెల్యేగా అదేవిధంగా నల్గొండ నిజామాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఉన్న కార్పొరేషన్ కానీ మున్సిపాలిటీలు కానీ పార్టీ పక్షాన నాకు ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. ఈ రెండు చోట్ల నేను చాలా విస్తృతంగా పర్యటిస్తున్నాను. మీడియా మిత్రులకు నేను షేర్ చేసుకునేది ఏంటంటే రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి వీస్తోంది. సాధారణంగా అధికార పార్టీకి ప్రభుత్వానికి కొంత యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది సాధారణ. కానీ ఈసారి నేను గమనించేది ఏంటంటే నా సుదీర్ఘ రాజకీయ అనుభవం, నేను 7 సార్లుగా ప్రజాపతిగా వరుసగా ఎన్నికైన అనుభవంతో ఈసారి తెలంగాణలో స్పష్టంగా ప్రో కాంగ్రెస్ వేవ్ ఉంది. ఇప్పుడు మనం 11వ తారీఖు పోలింగ్ పోయే 120 కార్పొరేషన్లు మున్సిపాలిటీస్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయబోతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఒక చాలా పాజిటివ్ అట్మాస్ఫియర్, ఒక పాజిటివ్ వైబ్ స్పష్టంగా అవపడుతున్నాయి. 10 ఏళ్ల పాటు ప్రజాస్వామ్యం నలిపివేయబడ్డ తెలంగాణలో ఈరోజు ప్రజలు పూర్తిగా ఒక స్వేచ్ఛా వాయువులుగా జీవిస్తూ అదేవిధంగా అభివృద్ధి సంక్షేమ ఫలాలపై కూడా పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నేను ముందు చెప్పినట్టుగా నా సుదీర్ఘ రాజకీయ అనుభవంలో స్వతంత్ర భారతదేశంలో 29 రాష్ట్రాల్లో కూడా ఈరోజు ఎంత పాజిటివ్గా సంక్షేమ పథకాలు పోతున్నాయో బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నడూ కూడా జరగలేదు. ఉదాహరణకి మీరందరూ కూడా మీరు చైతన్యవంతమైన జర్నలిస్టు, మీ అందరికి కూడా మరి సమాజంలో జరుగుతున్న వివిధ అంశాలు గమనిస్తూ ఉంటారు. సన్నబియ్యం పథకం తెలంగాణ ప్రజా జీవితంలో, తెలంగాణ రాజకీయంలో ఒక గేమ్ చేంజర్గా నిలబడిపోతుంది. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, భారతదేశం మొత్తంలో జరుగుతున్న కేంద్ర ప్రభుత్వం ద్వారా జరుగుతున్న రేషన్ ఆహార ధాన్యాల పంపిణీ కానీ, తెలంగాణ రాష్ట్రంలో గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం జరిగిన పంపిణీలో కానీ ఏదైతే ఆహార ధాన్యాలు పీడిఎస్ సిస్టంలో, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, రేషన్ సిస్టంలో డిస్ట్రిబ్యూట్ చేయబడుతున్నాయో దేశవ్యాప్తంగా కానీ గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ పరిపాలనలో తెలంగాణలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఏదైతే ఆహార ధాన్యాలు రేషన్లో ఇచ్చే అలవాటు ఉందో అది ప్రజలు తినడం లేదు. అప్పుడు దొడ్డు బియ్యం, కోర్స్ గ్రెయిన్స్ అని ఇచ్చేది. అయితే దాంట్లో 80-90% జనం అవి తినకుండా అది తిరిగి మిల్లర్స్ రీసైక్లింగ్కి, బ్లాక్ మార్కెట్లోకి, పోల్ట్రీ ఫార్మ్స్కి, బీర్ల కంపెనీలకి డైవర్ట్ అయ్యి ఉండే. తద్వారా ఏం జరిగిందంటే అసలు మొత్తము రేషన్ ద్వారా ఇచ్చే ఆహార ధాన్యాలైతే ఫుడ్ గ్రెయిన్స్ ఉన్నాయో ప్రజలకు ఉపయోగపడకుండా రాష్ట్రానికి 12,000 కోట్ల భారం పడింది గతంలో. మేము అధికారంలో వచ్చిన తర్వాత ఈ పరిస్థితి గమనించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆర్థిక మరియు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, నేను సమాలోచనలు చేసి కొంతమంది ఎక్స్పర్ట్స్తో మాట్లాడి వ్యవస్థలోనే సమూల మార్పులు తీసుకొచ్చినాం. ఒకటి, రైతులు పండించే ధాన్యంలో సన్నవడ్లకి 500 రూపాయలు బోనస్ ప్రకటించినాం. దాని ద్వారా రైతులని సన్న వడ్లు, సన్న బియ్యం కోసం ప్రోత్సహించడం జరిగింది. 500 రూపాయలు బోనస్
ఇవ్వడం జరిగింది. మన రాష్ట్రంలో పండించిన వడ్లని రాష్ట్ర ప్రభుత్వం 500 రూపాయలు కొనుగోలు 500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేసి మన రాష్ట్రంలోనే మిల్లర్లకి కస్టమ్ మిల్లింగ్ ఇచ్చి మన మిల్లులకు కూడా మరి సరి అయిన యాక్టివిటీ క్రియేట్ చేసి ఆ బియ్యాన్నే ఈరోజు రాష్ట్రంలో 3,17,00,000 మందికి 3,17,00,000 మందికి 13,600 కోట్ల ఖర్చుతో ప్రతి వ్యక్తికి జనాభాలో 85% జనాభాకి సన్న బియ్యం ఉచితంగా 6 కిలోలు ఫైన్ రైస్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు. అంటే నీకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే వరకు ప్రజలు ఏం తింటున్నారు, ఇది ఆహార భద్రతనా, ఇది ఫుడ్ సెక్యూరిటీయా, ఎక్కడ కొనుక్కుంటున్నారు, 60 రూపాయలకు సన్న బియ్యం కొనుక్కొని తింటున్నారు, ఎవరు పట్టించుకోలే. మేము వచ్చిన తర్వాత ఒక మనిషి యొక్క ప్రాథమిక అవసరం రిక్వైర్మెంట్ బట్టి కడుపు నిండా అన్నం పెట్టాలి. ముందు 85% జనాభాకి ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 85% జనాభాకి కంప్లీట్ ఫుడ్ సెక్యూరిటీ, సంపూర్ణ ఆహార భద్రత కల్పించి మంచి క్వాలిటీ 6 కిలోలు ఉచితంగా సన్నబియ్యం ఇస్తున్న విషయం ప్రజలందరిలో ఒక నిశ్శబ్దంగా కాంగ్రెస్ పార్టీ పట్ల, కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల చాలా పాజిటివ్ అట్మాస్ఫియర్, ఒక గేమ్ చేంజర్గా మారిన విషయం కూడా నేను మనం చేస్తున్నాను. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వలే. వాళ్ళు ఏం అబద్ధాలు చెప్పినా అది కుదరదు. ఎందుకంటే నేనే సివిల్ సప్లైస్ మినిస్టర్. ఆ 10 ఏళ్ళ రికార్డులు ఉన్నాయి, అంతకుముందు రికార్డులు ఉన్నాయి, తర్వాత రికార్డులు ఉన్నాయి. మేము వచ్చిన తర్వాత ఆ విషయంలో కూడా చాలా లిబరల్గా అర్హత ఉన్న వాళ్ళందరికీ రాజకీయాలకు అతీతంగా నువ్వు కాంగ్రెస్ పార్టీయా, బీఆర్ఎస్ఆ, బీజేపీయా, ఎంఐఎంఆ, సిపిఐయా, సిపిఎంఆ మేమేం అడగలే. అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా అందరికీ రేషన్ కార్డులు ఇచ్చినాం. అంటే 3,70,00,000 జనాభాలో 3,17,00,000 మందికి ఆల్మోస్ట్ 85% పాపులేషన్కి పాత రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డులు కలిపి అందరికీ ఉచితంగా మంచి క్వాలిటీ సన్నబియ్యం మనం పండించిన మన రాష్ట్రంలో మిల్లింగ్ అవుతున్న సన్నబియ్యం జరుగుతుంది. అంటే గతంలో దయచేసి విలేకరుల మిత్రులు గమనించాలి, గతంలో దొడ్డు బియ్యం ఇస్తే ఆ దొడ్డు బియ్యం బ్లాక్ మార్కెటింగ్, మళ్ళీ పలు రకాల తప్పుడు, ఇది ఒక 12,000 కోట్లు డైవర్షన్ కావడం, ప్రజల సొమ్ము అటు ఇటు మాయమైపోవడం, దాని నుంచి ఒక పారదర్శకంగా ఈరోజు భారతదేశంలోనే తెలంగాణలో ఉన్న ఈ రేషన్ వ్యవస్థ, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ వ్యవస్థ ఒక ఆదర్శంగా భారతదేశంలో అన్ని రాష్ట్రాలు నిలబడింది. ఎక్కడ కూడా క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ ఒక్క కంప్లైంట్ లేకుండా మరి ముందుకు పోతున్న విషయం తెలంగాణలో ఈ మున్సిపల్ ఎలక్షన్స్లో ఓటర్లందరూ కూడా గమనిస్తున్నారని చెప్పి నేను మనం చేస్తున్నాం. మన అభ్యర్థులకు కూడా మేము ఈ రేషన్ కార్డులు వచ్చిన వాళ్ళ మరి అన్ని లిస్టులు కూడా మీకు ఇస్తాం. తప్పనిసరిగా వాళ్ళకి అవి ఈ విషయం ఒకసారి మన ప్రచార అస్త్రాల్లో ప్రధానంగా ఉపయోగించాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాం. అదేవిధంగా మన ఆడబిడ్డలకు ఉచితంగా బస్సు ప్రయాణం కానీ 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ కానీ కూడా ఈ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ చేసిన విషయాలు ప్రతి పౌరుడు, ప్రతి అక్క చెల్లెలు గమనిస్తున్నారు. ఇంకో విషయం, నిజామాబాద్ జిల్లాలో, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అత్యంత చైతన్యవంతమైన జిల్లా. మీరు ఏ ఊర్లో ఎవరు తట్టినా అసలు మొత్తం జిల్లా రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలు, దేశ రాజకీయాల గురించి మాట్లాడే చైతన్యం ఉన్న మరి అంత అవేర్ సిటిజన్స్ అందరూ కూడా. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ విషయంలో కూడా మీకు ఒక ఫిగర్ ఇస్తే, నేను 2023లో అంటే టిఆర్ఎస్ ప్రభుత్వం చివరి సంవత్సరంలో
మొత్తం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి కొన్న వడ్లు 4,19,000 మెట్రిక్ టన్ను. అప్పుడు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు ఎంత ఇచ్చింది? 932 కోట్ల రూపాయలు ఆ ఖరీఫ్ పంటకి ఇచ్చింది. ఇప్పుడే అయిపోయిన ఖరీఫ్ పంట మేము అధికారంలో వచ్చిన తర్వాత, జస్ట్ ఒక ఉదాహరణ చెప్తున్నా, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎంత వరి పండింది? 6,96,000 మెట్రిక్ టన్ల వరి ధాన్యం మేము కొనుగోలు చేసినాం. ఎక్కడ 4,19,000, ఎక్కడ 6,96,000 మెట్రిక్ టన్లు వరి ధాన్యం కొనుగోలు. ప్రొక్యూర్మెంట్ ఏ స్థాయిలో పెరిగిందో చూడండి, నియర్లీ 50% పెరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం మేము కేవలం ఖరీఫ్ పంటకే ఎంఎస్పి ప్లస్ బోనస్ 932 కోట్లు ఇస్తే మేము 1,980 కోట్ల రూపాయలు కేవలం ఈ ఖరీఫ్ పంటకే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రైతులకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ గోదావరి బేసిన్లో కానీ కృష్ణా బేసిన్లో కానీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 ఏళ్ల కంటే ఎక్కువ గోదావరి నదీ జలాలు ఉపయోగించుకున్నాం, ఎక్కువ కృష్ణా నదీ జలాలు ఉపయోగించుకున్నాం. గోదావరి బేసిన్లో కానీ కృష్ణా నదీ బేసిన్లో కానీ ఎక్కువ ఆయకట్టు పండింది ఆ 10 ఏళ్ల కంటే ఈ 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వంలో. అని నేను ఇరిగేషన్ మంత్రిగా లెక్కలతో సహా నేను మనం చేస్తున్నాను. అంటే వాళ్ళు మాట్లాడుతుంటారు కదా, ఆ నదీ జలాల్లో ఇది చేసినాం అది చేసినాం అని. లెక్కలతో సహా మనవి చేస్తున్నా, గోదావరి నదీ బేసిన్లో కానీ కృష్ణా నదీ బేసిన్లో కానీ ఎక్కువ నీటి ఉపయోగం ఇరిగేషన్లో ఉపయోగించింది, ఎక్కువ ఆయకట్టుకి నీళ్ళు ఇచ్చింది, ఎక్కువ పంట పండింది ఈ 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వంలో. అప్పుడు ఆ 10 ఏళ్లలో కంటే ఎక్కువ. అదేవిధంగా స్వతంత్ర భారతదేశంలో ఎక్కువ వరి ధాన్యం పండింది మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో. అంటే ఆ 10 ఏళ్ల కంటే ఎక్కువ 148 లక్షల మెట్రిక్ టన్ల వరి ధాన్యం పండితే మేము 72 లక్షల మెట్రిక్ టన్ల వరి ధాన్యం కొనుగోలు చేసినాం ఈ ఖరీఫ్ పంటలో. ఇది ఆ 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రానికంటే ఎక్కువ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువ, కంబైన్డ్ స్టేట్ కంటే ఎక్కువ, భారతదేశంలో 29 రాష్ట్రాల కంటే ఎక్కువ. భారత ప్రభుత్వం తెలంగాణ ఇస్ నెంబర్ 1 ప్యాడీ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఇన్ ద కంట్రీ అని ప్రకటన చేసింది భారతదేశంలోనే. ఈ ఒక్క ఖరీఫ్ పంటకి మేము తెలంగాణ రైతాంగానికి 19,000 కోట్లు తెలంగాణ రైతాంగానికి ఈ ఒక్క ఈ ఖరీఫ్లో వరి పంటకి రైతుల జేబులకి నేరుగా పైసలు ఇచ్చిన ప్రభుత్వం మా ప్రభుత్వం చెప్పి నేను మనం చేస్తున్నాను. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ కాబట్టి మీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా పట్టణీకరణ పట్ల అర్బనైజేషన్ ఒక క్రమక్రమంగా ట్రెండ్ జరుగుతుంది. అంటే ఒకనాడు భారతదేశంలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ 80% జనాభా ఊళ్ళలో ఉండేవాడు. ఆ తర్వాత 70%కి వచ్చింది, ఆ తర్వాత 65%కి వచ్చింది. అర్బనైజేషన్ జరుగుతుంది, పట్టణీకరణ జరుగుతుంది. ఈ పట్టణీకరణ ఇదే నేషనల్ ఇంటర్నేషనల్ ఫెనామినల్. ఇది మేము గుర్తించి మా కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో హైదరాబాద్ లాంటి మహానగరం నుంచి భీమ్గల్ లాంటి చిన్న మున్సిపాలిటీ వరకు కొన్ని వేల కోట్ల నిధులు కేటాయించి మున్సిపాలిటీస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్ట్రెంథనింగ్కి, సిసి రోడ్లకు కానీ డ్రైనేజీలకు కానీ విద్య, వైద్యం, విద్యుత్, పారిశుభ్రత ఇవన్నీ మా ప్రభుత్వంలో హైయెస్ట్ ప్రయారిటీసు. సో భీమ్గల్ మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ పార్టీ
అత్యధిక నిధులు ఇచ్చి చిన్న మున్సిపాలిటీ అయినా సరే కేవలం 12 వార్డుల ఉన్న 12,000 ఓట్ల 14,000 ఓట్ల ఉన్న భీమ్గల్ మున్సిపాలిటీ కూడా మేము అత్యధిక ప్రాధాన్యత ఇస్తాము. భీమ్గల్ మున్సిపాలిటీలో ఉన్న ఓటర్లకి మేము సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఇతర పార్టీలకి ఓట్లు వేసి మీ ఓటు వృధా చేసుకోకండి. ఇతర పార్టీలకు ఓటేస్తే అది మీరు చిత్తబుట్టలు వేసినట్టే, అది ఇంటి మీద మూరీలు వేసినట్టే. కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, చేతి గుర్తుకి ఓటేయండి. భీమ్గల్ మున్సిపాలిటీ ఓటర్లకు మేము అప్పీల్ చేసేదంటే మీ బజారు బాగు చేసుకోవాలి, మీ వార్డులు మెరుగుపరుచుకోవాలి, మీ మున్సిపాలిటీ అభివృద్ధి చేసుకోవాలి, మీ కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపుకోవాలి, ఇంకా మరింత ఇది పారిశుభ్రత మరింత గొప్పగా ఉండాలి, విద్య వైద్య ఆరోగ్యం విద్యుత్ మెరుగ్గా ఉండాలి. కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకి ఓటేయండి. ఇప్పటికే భీమ్గల్ మున్సిపాలిటీ గెలుస్తామని ఈరోజు ఉదయం కూడా నాకు వచ్చిన సర్వే చాలా స్పష్టంగా వచ్చింది. అయితే మరి భీమ్గల్ మున్సిపాలిటీ ఉన్న బాలకొండ నియోజకవర్గంలో ప్రియ మిత్రుడు మరి పోటీ చేసిన అభ్యర్థి ఇన్ఛార్జ్ సునీల్ గారి ముత్యాల సునీల్ గారి సమర్థవంత నాయకత్వంలో, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే కార్పొరేషన్ చైర్మన్ అనిల్ గారు, మాజీ డిసిసి అధ్యక్షులు కార్పొరేషన్ చైర్మన్ మోహన్ రెడ్డి గారు, మరి మాజీ రాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షుడు ప్రజెంట్ కూడా ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్ కాబట్టి అది మాజీ అనుకున్నా, కార్పొరేషన్ చైర్మన్ కిసాన్ సెల్ అధ్యక్షుడు 2 అన్వేష్ రెడ్డి గారు, మరి రమేష్ రెడ్డి గారు, వీరందరి నాయకత్వంలో భీమ్గల్ మున్సిపాలిటీలో నిస్సందేహంగా మరి క్లీన్ స్వీప్ కాబోతుంది. ప్రతి కౌన్సిల్ కూడా భారీ మెజారిటీ రాబోతుంది. మరి ఇప్పటి నుంచి పోలింగ్ అయిపోయే వరకు మీరందరూ అసలు ఒక్క నిమిషం కూడా సమయం వేస్ట్ చేయకుండా నిద్రాహారాలు మారి ప్రతి ఓటు లేచి 5 గంటలకు లేచి వెహికల్స్ పెట్టి ఓటర్లని ప్రోత్సహించి ఓటింగ్ తీసుకుపోయి మీ కౌన్సిల్లో మరి పెద్ద మెజారిటీతో గెలిపించే విధంగా మీరందరూ కృషి చేయాలని చెప్పి నేను మనవిస్తున్నాం. మరి ప్రశాంత్ రెడ్డి మాజీ మంత్రి ఇప్పుడు ఉన్నాడు, గతంలో మంత్రి పదవి చేసిండు, మరి ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నాడు. మరి భీమ్గల్ మున్సిపాలిటీకి ఏమైనా చేసిండా? గతంలో ఏమీ జరగలేదు. వారు మంత్రిగా ఉన్నా ఎమ్మెల్యేగా ఉన్నా ఏమీ చేయలేదు. ఇప్పుడు కాంగ్రెస్ కైవసం చేసుకుని భీమ్గల్ మున్సిపాలిటీకి మరి అత్యధిక నిధులు కేటాయిస్తాము. ఓటర్లకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా స్పష్టంగా అర్థమైంది. మరి వారి ఇంటి బయట బజార్ కావాలన్నా, డ్రైనేజ్ కావాలన్నా, ఇల్లు కావాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా మరి కాంగ్రెస్ పార్టీకి బలపరచడమే, కాంగ్రెస్ పార్టీ పెట్టిన అభ్యర్థిని గెలిపేయడం అని చెప్పి చాలా స్పష్టంగా రాష్ట్ర వ్యాప్తంగా నేను ముందు చెప్పినట్టుగా ఒక కాంగ్రెస్ గాలి వీస్తుంది. కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయబోతుంది. ఓకే సరే, ఇప్పుడు మీరు ఒక రాష్ట్రంలో ఉన్న అధికారిక యంత్రాంగం చూసినా మరి రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇక్కడ కూడా కాంగ్రెస్ మున్సిపాలిటీ గెలిపించుకొని తప్పనిసరిగా భీమ్గల్ మున్సిపాలిటీ శరవేగంగా అభివృద్ధి చెందే విధంగా ముందుకు పోదామని చెప్పి నేను అందరికీ మనవి చేస్తున్నా. మరి విలేకరు మిత్రులందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు నేను అభ్యర్థి సభ్యుడు మాట్లాడతాను. థ్యాంక్ యూ.